మిత్రులందరికీ జై శ్రీరామ్. ముందుగా మిత్రులందరూ ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అనకాపల్లిలో వెలిసిన శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి యొక్క దేవాలయం గురించి చెప్తున్నాను. మునుపటి వీడియోలో బాలాలయం అమ్మవారి ఆలయం 3 ఏళ్ల కిందట ఎలా ఉండేది ఆ చిన్న ఆలయాన్ని వీడియో చేశాను. ఇప్పుడు కొత్తగా కట్టిన దేవాలయం గురించి చెప్తున్నాను. ఆ అమ్మవారి యొక్క దేవాలయం ఎంత బాగుందో నేను ఈ వీడియోలోని మొత్తం అమ్మవారి యొక్క ప్రాంగణంలో ఎలా ఉన్నాయి, మునుపు ఎలా ఉండేదో ఆ ఫస్ట్ వీడియోని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ అమ్మవారు ఆంధ్రులకు ఆరాధ్య దైవం. అలాగే దత్తాత్రేయుల వారి యొక్క తల్లిగారు ఈ అనఘాదేవి అంటే అనసూయ అమ్మవారే నూకాంబికగా మారారు. 3 సార్లు ఈ అమ్మవారి యొక్క నామధేయం మారింది. ముందు అనగాదేవిగా అంటే దత్తాత్రేయుని యొక్క తల్లిగారుగా అంటే అత్రి అనసూయ, ఆ అనసూయ అమ్మవారే నూకాంబికగా మారింది. తర్వాత కాకతీయ రాజులు పూజించడం వల్ల కాకతాంబగా పూజించడం జరిగింది. తర్వాత ఈ కలియుగం ఈ సమయం వచ్చేసరికి ఈ అమ్మవారు నూకాంబికగా అమ్మవారికి కొత్త అమావాస్య ఉత్సవాలు చేస్తూ ఉంటారు. అంటే ఉగాది ముందు రోజు నెల పండగగా కొత్త అమావాస్య ఎంతో అంబరాన్ని అంటే సంబరంగా చేస్తూ ఉంటారు. ఈ నూకాంబిక అమ్మవారు ఇప్పటికీ ఆ ఊరిలో తిరుగుతున్నారని ఎన్నో నిదర్శనాలు. పచ్చటి పల్లెటూరులో అనకాపల్లిలో వెలిసిన అమ్మవారు. ఈ అమ్మవారి దేవాలయం ఎంత బాగుంటుందో నేను వీడియోలో చూపెడతాను. అది కాక ఒక భక్తుడు అంటే అమ్మవారు నిజంగా తిరుగుతున్నారో లేదో ఒక అపోహతో అమ్మవారి యొక్క దేవాలయ ప్రాంగణంలో పడుకుంటారన్నమాట. రాత్రి సమయం అవుతుంది. ఎలా అయితే కామాక్షి అమ్మవారు సంచరిస్తుందో గ్రామం అంతా, వారాహి అమ్మవారు కాశీపట్టణం అంతా సంచరిస్తుందో అదేవిధంగా నూకాలమ్మవారు ఈ అనకాపల్లి పట్టణం అంతా సంచరిస్తూ ఉంటుంది అమ్మవారు. అలా పడుకొని అమ్మవారి యొక్క దేవాలయం అరుగుపైన ఒక వ్యక్తి పడుకోగానే రాత్రి సమయం అవ్వగానే అమ్మవారు తిరుగుతూ అరుగుపైన పడుకునే వ్యక్తిని కాళ్ళతో తంతుందంట. కాళ్ళతో తన్నేసరికి ఒక్కసారి తుల్లిపడి లేచి కింద పడిపోతాడు. కింద పడిపోయి కానీ తెల్లవారుజాము అవుతుంది. తెల్లవారుజాము అవ్వగానే ఇదేంటి నేను పైన పడుకున్నాను కదా, కిందన ఎలాగా ఎవరో వ్యక్తి తన్నినట్లాగా ఉంది అనేసి అనగానే దేవాలయ ప్రాంగణంలో అమ్మవారు తిరుగుతూ ఉంటారు. ఇప్పటికీ అమ్మవారు తిరుగుతూనే ఉంటారు. అందుకే రాత్రి సమయంలో ఎవరూ ఉండకూడదు. అలాగే భోగ సమయంలో కూడా అమ్మవారు కనిపిస్తూ ఉంటారు. చాలా అమ్మవారు శాంత స్వరూపిణి. కానీ అమ్మ పొరపాట్లు ఏమైనా జరిగితే ఒప్పుకోదు. ఎలా అంటే చూడండి, తలుపులమ్మలో కూడా రాత్రి సమయం అయినప్పుడు దేవాలయ ప్రాంగణంలో ఎవరు ఉండరు. ఎందుకంటే అమ్మ సంచరిస్తుంది. ఆ సమయంలో మానవ మాత్రులు అక్కడ కనిపించకూడదు. ఎందుకంటే అది దైవశక్తి. అలాగే ఈ నూకాంబిక అమ్మవారు కూడా అత్యంత శక్తివంతమైన అమ్మవారు. ఎలా పెద్ద విశాల నేత్రాలతో అభయ వరద హస్తాలతో అమ్మవారు ఖడ్గము, కుంకుమ, త్రిశూలము, డమరుకము, సర్పాన్ని ధరించి ఎంతో సుందరంగా అమ్మవారు కనిపిస్తూ ఉంటారు. ఈ అమ్మవారి చేతిలో ఉన్న సర్పం ఇప్పటికీ దేవాలయ ప్రాంగణంలో తిరుగుతుందని ఎన్నో నిదర్శనాలు. అంటే అమ్మవారి యొక్క దేవాలయం కట్టడానికని ఇసుక తెస్తారన్నమాట. ఆ ఇసుకని కుప్పగా వేసేటప్పుడు ముందు రోజు వేసిన ఇసుక పైన అంటే తర్వాత రోజు దేవాలయాన్ని కడదాం అనుకునేసరికి ఈ సర్పం వెళ్ళే ఆనవాళ్ళు అంటే చూడండి, ఒక దగ్గర మట్టి వేస్తే ఆ సమయంలోని ఆ వైపు ఏవైనా జంతువులు కానీ ఏవైనా వెళ్తే వాటి యొక్క అచ్చులు ఉంటాయి. అలా ఇసుక పైన ఈ సర్పం వెళ్ళే ఆనవాళ్ళు కనిపించాయి. అంటే ఇప్పటికీ అమ్మవారి దేవాలయంలో నాగసర్పం కూడా తిరుగుతుంది. ఈ అమ్మవారిని పూజించడం వల్ల సర్పదోషాలు కూడా నివారణ అవుతాయి. అదేవిధంగా అమ్మవారు గ్రామ దేవత అంటారు. గ్రామానికి దేవత అంటే గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆవిడ బిడ్డలే. అంటే ఆ గ్రామంలో ఈ అదృష్టం కూడా ఈ వీడియో చేయడానికి, ఎందుకంటే మా గ్రామ దేవత నూకాలమ్మవారు అవ్వటం నాకు చాలా భాగ్యంగా ఉంది. అదేవిధంగా ఈ అమ్మవారిని ఎప్పుడైనా పసుపు కుంకుమతో అర్చించడం వల్ల ఇప్పుడే ఈ గ్రామ దేవత అని కాదు, ప్రతి గ్రామ దేవత ఏవైనా మనం ముఖ్యమైన పనులు మొదలు పెట్టేటప్పుడు ఆ గ్రామదేవతకి పసుపు కుంకుమ, అరటి పండ్లు ఇలాంటివి ఇచ్చి మా ఇలా చిన్న పని మీద బయటికి వెళ్తున్నాము, సహాయం చేయమ్మా, ఆశీర్వదించమ్మా అంటూ వేడుకున్నామంటే ఖచ్చితంగా
అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రజలందరూ బిడ్డలే. చూడండి, మన ఇంట్లో అమ్మ కూడా మనకి ఆకలేస్తే అన్నం పెట్టమంటే ఆ అన్నం పెడుతుంది. అలాగే అమ్మ మనకి సమస్యలు ఉన్నప్పుడు అమ్మ ఈ కష్టం తొలగించు అంటే ఖచ్చితంగా తీరుస్తుంది. ఇలా అమ్మవారు, నూకాలమ్మవారు మహిమలు ఎన్నో ఉన్నాయి, చెప్పుకోవాలి. కానీ ఈ వీడియో కాదు, 100 వీడియోలైనా సరిపోవు, అంత బాగుంటుంది నూకాలమ్మవారు. ఒక్కసారి మీరు దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత చూడండి, నవదుర్గా స్వరూపంలోని అధిక ప్రత్యంగిల, వారాహి, దుర్గా, లలిత, బాల స్వరూపాల్లో ఎంత సుందరంగా ఉంటుందో అమ్మవారి యొక్క శ్రీచక్రమేరు, అలాగే కూర్మమూర్తి, పోతురాజు, ఇలా అమ్మవారు ఎంత సుందరంగా ఉంటారో. నేను ఈ వీడియోలో దేవాలయం మొత్తం, దేవాలయ ప్రాంగణంలో ఏ ఏ దేవతలు ఉంటారో, అలాగే సంతానం ఇచ్చే సంతాన స్తూపం అంటే స్తంభం, ఎలా సింహాచలంలో సంతాన వేణుగోపాల స్వామి యంత్రంతో ఉంటుందో స్తంభం, అదేవిధంగా సంతాన లక్ష్మి స్తూపం కూడా ఇక్కడ ఉంది స్తంభం. ఆ స్తంభాన్ని కూడా నేను ఈ వీడియోలో చూపెడతాను. ఏ చేత్తో ఈ వీడియో చూస్తున్నారో ఆ చేత్తోనే లైక్ చేసి జై నూకాలమ్మ తల్లి అని కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మిత్రులందరికీ జై శ్రీరామ్. శ్రీ అనకాపల్లి నూకాలమ్మ తల్లి దేవస్థానం దేవాలయంలో అమ్మవారి యొక్క దర్శనం టైమింగ్స్. ఎవరైనా మిత్రులు వీడియోని ఆఫ్ చేసి చూడండి, ఈ సమయంలో అమ్మవారి దేవాలయం ఓపెన్లో ఉంటుంది. అలాగే కొత్త అమావాస్య నాడు అమ్మవారి యొక్క అలంకరణ, కొత్తగా కట్టిన రాజగోపురం చూడండి ఎంత బాగుందో. కాంచీపురం కామాక్షి రాజగోపురం ఎలా ఉంటుందో అదేవిధంగా ఎంతో దేవీప్యమానంగా వెలిగిపోతుంది. అమ్మవారి యొక్క దర్శనానికి వెళ్ళే మార్గము ఇది, పాదాలు అని అంటూ ఉంటారు. అమ్మవారి యొక్క పాదాల నుంచి లైన్ ఉంటుంది. ఇలా లైన్లో వెళ్తూ ఉంటే అమ్మవారి దర్శనం ఉంటుంది. అమ్మవారు ఎంత చక్కగా ఉంటారో. 3 ఏళ్ల తర్వాత అమ్మవారి యొక్క దేవాలయ దర్శనం. ముందు బాలాలయ దర్శనాన్ని చూపెట్టాను కదా, లైన్లో వెళ్తుండగానే కొంత దూరం నుంచే అమ్మవారి యొక్క స్వరూపం కనిపిస్తుంది. చూడండి ఎంత గంభీరంగా అమ్మవారు ఉన్నారు అంటే, ఒక రకమైన కళ అమ్మవారిలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి అమ్మవారి ఎంత సుందరంగా 4 భుజాలతో త్రిశూలము, డమరుకము, సర్పము, ఖడ్గము, కుంకుమ భరిణ ధరించి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో తదితర మూర్తులు ప్రత్యంగిలాదేవి, బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అలాగే దుర్గా అమ్మవారు అంటే నవదుర్గా అలంకారంలో ఉన్న దుర్గా అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు పైన మహిషాసురమర్దిని అలంకారం అమ్మవారిది. ఇక్కడ అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి నాగదేవత, కూర్మ శ్రీచక్రము, మరియు సరస్వతి, దుర్గా, లలిత, వారాహి, కాశీకి గ్రామదేవత ఈ వారాహి అమ్మవారు, అలాగే అన్నపూర్ణ అమ్మవారు, పోతురాజు స్వామివారు. ఇది అమ్మవారి యొక్క ఆలయంలో ఉంటుంది. ఇది సంతానలక్ష్మి స్తూపం అంటే సంతానం గురించి బాధపడేవారు ఈ స్తూపం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఆలయ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చే మార్గంలో ఆలయం దగ్గరే పోతురాజు యొక్క దేవాలయం ఉంటుంది. ఆ పక్కన లడ్డూ కౌంటరు. ఇలా తదితర వీడియోలకి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఈ ఛానల్ సపోర్ట్ చేస్తారని, తరువాత ఈ పక్కనే ఉన్న శతకంపట్టి కనకదుర్గా అమ్మవారి యొక్క దేవాలయాన్ని కూడా చూపెడతాను. అంటే యూట్యూబ్లోని, ఇన్స్టాలోని మంచి ఆ దేవాలయాన్ని కూడా చూపిస్తాను. మిత్రులందరికీ జై శ్రీరామ్.